మే 10న ప్రధాని మోదీ వస్తున్నారు కదా, కార్యక్షేత్రంలో దూకుడుగా వెళ్లే అవకాశం ఉంటుందా, లేకపోతే టైం ఉంది కదా అనేసని? మీ కాంగ్రెస్ పార్టీని ఎన్ని రోజులు ద్రోహం చేసినట్లే మేము ద్రోహం చేసినట్లు. ఈ అవినీతి పరులు, ఈ అబద్ధాల కోరులు, ఈ ధర్మద్రోహులు, దేశ వ్యతిరేక ఆలోచనలున్న ఈ పార్టీ గెలిస్తే ఈవీఎంల ప్రభావము, ఓడిపోతే అక్కడ నిజం బయటపడిందన్న ఒక స్టేట్మెంట్ ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం. కేంద్రంలో బీజేపీ ఉన్నంత కాలం ఈవీఎంలలో వాళ్ళే గెలుస్తారన్న ఒక స్టేట్మెంట్ అన్ని పార్టీలు ఇవ్వడం జరిగింది. దీని గురించి ఏమంటారు? అది కాదు, నువ్వు ప్రజాస్వామ్యం మీద దాడి. ఇట్లానే ఈవీఎంలు మేనేజ్ చేసిన రాజీనామా చేయండి. మీరు తయారు చేసుకురండి, మిషన్ లిటర్లీ తయారు చేసుకురండి. ఒకసారి మనము కొన్ని వ్యవస్థలను గౌరవించాలి. గౌరవించకపోతే చిన్న భిన్నం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మేబీ జూన్ ఆర్ జూలైలో నోటిఫికేషన్ వస్తుంది అనేసి అని అంటున్నారు. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని బీజేపీ ఎలా తీసుకోబోతుంది? మేము పోరాటం అయితే దాటిగా చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ మరీ ప్రమాదం ఉన్నది. హైదరాబాద్ హిందువులకు, ప్రత్యేకంగా హిందువులకు. మళ్ళీ హిందూ ఎజెండానేనా జిహెచ్ఎంసీ? వాళ్ళందరిది ముస్లిం ఎజెండా, హిందూ ఎజెండా ఎందుకు కాకూడదు? మీ హిందువుల్లోనే ఏకత్వం లేదు, ఆ రాముడు గొప్పోడు, మీ విష్ణువు గొప్పోడు, మేము వైష్ణవులము, మేము శివుడిని ఇది చేస్తాము అనేసి మీకే ఏకతాటి పైకి లేదు. మీ చిన్నజీయ స్వామి ఏం మాట్లాడతాడో తెలియదు, దానికి ఇంకొకరు ఏం మాట్లాడతారో తెలియదు. మీరు మా మతం గురించి మాట్లాడుతున్నారా అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? ఇప్పుడు సౌదీ వాడు ఆడు కొట్టుకుంటున్నాడు, ఇరానోడు బాంబులు దుబాయ్ మీద చెప్తున్నాడు. ఆడ భారతీయ జనతా పార్టీ ఉందా? హిందువులు ఉన్నారా? ఇప్పుడు ఒక్కటి మాత్రం చెప్తున్నాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గురించి స్లో డౌన్ అయిపోయింది, ఎందుకో స్పీడ్ పెరగట్లేదు అంటూ కొన్ని వాదనలు వింటున్నాము. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మొన్న రీసెంట్ గా ప్రకాష్ రాజ్ గారు చేసిన ఒక కామెంట్ ని కావాలనే వక్రీకరించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ ఒక స్టేట్మెంట్. దీని గురించి ఏమంటారు? వాడెవడు అసలు ప్రకాష్ రాజు? వాడెవడు అసలు? మా మతశ్రీ గారు వాడేవాడు? మా మతం గురించి ఎందుకు మాట్లాడతాడు?